కృష్ణా జిల్లా గన్నవరం మార్కెట్ యార్డ్లో ఏపీ ప్రభుత్వం విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి రైతు సంబరాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సంక్రాంతి రైతు సంబరాల్లో భాగంగా ఒంగోలు, పొంగనూరు, కపిల జాతులకు చెందిన జాతీయ స్థాయి ఆవుల అందాల పోటీలు నిర్వహించారు. అందాల పోటీలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి రైతులు తమ ఆవులను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఎమ్మెల్యే భోగి మంటలు వేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. ఏఎంసీ ఆధ్వర్యంలో ఎప్పుడూ జరిగినట్టుగా ఈసారి సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, వ్యాపారాల కోసం దేశ విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉండే పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ఏకైక పండుగ సంక్రాంతి. ఆంధ్రుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో సంక్రాంతి పండుగ ముందు వరుసలో ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు. మిత్కు సంబంధించి కానీ, పురాణాలకు సంబంధించి కానీ, ఇతిహాసాలకు సంబంధించి కానీ ఏ రకమైన హిస్టరీ అంటే ఓ స్టోరీ కానీ ఏదైనా పురాణాల నుంచి వచ్చింది కానీ ఏ రకమైన ఇది లేకుండా ఒకే ఒక పెట్టుడు పండుగ సంక్రాంతి. కేవలం వ్యవసాయ ఆధారిత దేశం మంది, వ్యవసాయం చేస్తాం తప్ప వేరే ఏం తెలియంది. కాటన్ బ్రిడ్జిలు కడతాం వల్ల నాగరికత మొట్టమొదటి నేర్చుకున్న జిల్లాలు ఈ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో. ఆ రోజు కృష్ణా జిల్లాగానే ఉన్న పరిస్థితి. కాటన్ బ్రిడ్జిలు కట్టినప్పుడు ధవళేశ్వరం కానీ, కృష్ణా బ్యారేజ్ కానీ కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితి. ఈ నదీ పరివాహక ప్రాంతంలో పశువులను కూడా ప్రేమించే పరిస్థితి, పశువులు సెకండరీ ఇన్కమ్ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేసిన కాకాని వెంకటరత్న గారు క్షీరసాగర్ విప్లవం తీసుకొచ్చి, పాల కేంద్రాలు తీసుకొచ్చి రైతుకు రెండో ఆదాయం కావాలని, ఇంట్లో ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం కావాలని ఆలోచన మహానాయకుడు ప్రార్థించవలసిన నియోజకవర్గం ఇది. ఆయన పుణ్యమే క్షీరసాగర్ విప్లవం. ఈ జిల్లాలో ఈ పాల కేంద్రాలు ఏర్పాటు ఉంటుంది. కానీ వాళ్ళు ఈ డైరీలు, బోరీలు, విజయ డైరీ, భోజ డైరీ అన్నీ ఉంటాయి. ప్రధాన కారకుడు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, అలాగే మంత్రిగా పనిచేసిన కాకాని వెంకటరత్న గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే
ఇంతవరకు సావిడని పిలిచినా, కొట్టమని పిలిచినా, ఏదని పిలిచినా, పశువుల పక్కన పిలిచినా ఇంటి పక్కనే పశువులకు కూడా ఉండే పరిస్థితి. కాలానుగుణంలో మార్పులు వచ్చినాయి. సావిళ్ళు వేరే వెళ్ళిపోయినాయి. గొడ్డ దగ్గర పనిచేసేవాళ్ళు లేకపోవడం వల్ల పశు సంపద తగ్గిపోయిన పరిస్థితి. ఒంగోలు జాతి అయితే కొన్నాళ్ళకి ఫోటోలు చూపించాల్సిన పరిస్థితులు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ఏమాత్రం సందేహం లేదు. ఏదో సెస్ తీసుకునో లేకపోతే రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టో ఆవులకు కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ నుంచి డబ్బులు వచ్చి 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతుంది. దాన్ని ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో చెప్పా. అది ఆచరణలో తీసుకొచ్చి ఒంగోలు జాతి పశు పోషణను పెంచాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ప్రైడ్ ఆఫ్ ఈ రాష్ట్రానికి ప్రైడ్గా ఉన్న ఒంగోలు జాతి ఇవాళ తగ్గిపోయింది. ఇంకా అంతరించిపోకుండా ఇంకా ఉందంటే దానికి కారణం ప్రధానంగా ఇద్దరే. ఒకళ్ళు ఎవరైతే ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారో రాజకీయ నాయకులు కానీ ఇండస్ట్రిస్టులు కానీ ఎవరైనా వాళ్ళ వల్ల ఇంకా ఒంగోలు జాతి అని మేపుతున్నారంటే ఏమాత్రం అతిశక్తి. ఇవాళ ఒంగోలు జాతి గిత్త గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం మా ఊర్లో ఎకరం పొలం 5,000 ఉన్నప్పుడు ఒంగోలు జాతి గిత్త ఖరీదు 6,000. ఇవాళ మా ఊర్లో పొలం 30-40 లక్షలు కానీ గిత్త ఖరీదు 70-80 లక్షలు పెరిగిన పరిస్థితి. గతంలో కారులు లేనప్పుడు సమాజంలో భూస్వాములకి ఈ దేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్రదేశంలో ప్రైడ్ ఏంటంటే ఒంగోలు గిత్త ఉండి ఎవరికన్నా మంచి ఎడ్లు ఉంటే వాళ్ళు గొప్ప అని 4-5 జతలు ఎడ్లు ఉన్నాళ్ళు. అలాగే ఎవరైతే పందిపెట్లు మేపుతారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉంటాయి. ఒకే ఒక కారణం రాజకీయాలు రాకముందు, స్వాతంత్రం రాకముందు ఎవరికన్నా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు చాలా జిల్లాలతో ఉన్నాయి అంటే అది కేవలం ఒంగోలు జాతి ఎడ్లు మేపిన రైతు సోదరులు తప్ప మరొకరు లేని పరిస్థితి. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎక్కడున్నా థ్యాంక్స్ గివింగ్కి అమెరికాలో వచ్చినట్టుగా సంక్రాంతికి ఇక్కడ వస్తున్నారు. పెట్టుడు పండుగ అయినా ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న తెలుగు జాతి ప్రజలందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు సిటీ కేబుల్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంస్కృతి డెఫినెట్గా అలాగే ఉంది, పెద్ద ఏం మార్పు లేదు. కానీ బట్ కాలగమనంలో మార్పులు వచ్చాయి. ఆ రోజున కంప్యూటర్లు లేవు, వాళ్ళు కంప్యూటర్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వకముందు పరిస్థితి వేరు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి వేరు అంటే ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ రాష్ట్రంలో టీచర్ల శాలరీలు ఎక్కువగా ఉన్నాయి. స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ శాలరీస్ ఎక్కువ ఉన్న పరిస్థితి. కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95లో ఐటీ విప్లవం రావడం, మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావడంతో జీతాలు టీచర్ల కన్నా ఎక్కువ జీతాలు సంపాదిస్తా కారణమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. నో డిబేటబుల్, నో డిస్కషన్ ఆల్సో. సో అలాగే నా చిన్నతనంలో పశువుల పండుగ ఇది, పశువుల్ని బాగా చూసే పరిస్థితి సంక్రాంతికి. ఇప్పుడు పశువులు చాలా వరకు తగ్గిపోయింది. కానీ స్టిల్ గన్నవరం నియోజకవర్గం మాత్రం చాలా పశు సంపద ఉందని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పాలి. నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఊరు ప్రతి ఇంటికి వెళ్తే చాలా ఇళ్లలో ఇంకా సావిళ్ళు ఉండి గొడ్డలు మేపే పరిస్థితి నా నియోజకవర్గంలో ఉందంటే ఏమాత్రం సందేహం లేదు. నేను అనుకుంటున్నా ఈ జిల్లాలోనే ఎక్కువ యానిమల్స్ నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి అనుకుంటున్నా. నాకు గణాంకాలు తెలియదు కానీ జాయింట్ డైరెక్టర్ అడిగితే చెప్తాడు. అలాగే ఈ పశువుల పండుగ కానీ అలాగే సంక్రాంతి పండుగ కానీ రైతుకి పంట ఇంటికి వచ్చే టైంలో డబ్బులు ఉన్నప్పుడే పండుగ చేసుకోవాలనే నేచర్ని కనిపెట్టిన మహానుభావులు మన పూర్వీకులు. చదువు లేకపోయినా ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చిన వాళ్ళకి నిజంగా వాళ్ళు మహానుభావులని భావిస్తాం.